కుబేర అష్టలక్ష్మి మంత్రం. కుబేరుడు సంపదల అధిదేవత. దేవతల ఖజానాదారుడిగా పిలవబడే ఈ స్వామి శివునికి అతి ప్రియుడు. ధన సమృద్ధికి ప్రతీకగా గుర్తించబడతాడు. అష్టలక్ష్మి అంటే లక్ష్మీదేవి యొక్క 8 రూపాలు. ఇవి జీవితంలోని వివిధ రకాల ఐశ్వర్యాలను సూచిస్తాయి. ఆది లక్ష్మి శాశ్వత శ్రేయస్సు. ధాన్య లక్ష్మి ఆహారం మరియు శారీరక శక్తి. ధన లక్ష్మి ధనం. గజ లక్ష్మి రాజసం అధికారం. సంతాన లక్ష్మి సంతానం మరియు వంశపరంపర. విజయ లక్ష్మి విజయం మరియు గెలుపు. విద్యా లక్ష్మి జ్ఞానం. ధైర్య లక్ష్మి ధైర్యం స్థిరత్వం. కుబేర అష్టలక్ష్మి మంత్రం ప్రాముఖ్యత. ధన సమృద్ధి. ఈ మంత్రాన్ని నిత్యం పఠించడం వల్ల సంపద స్థిరంగా పెరుగుతుంది. బిజినెస్ అభివృద్ధి. వ్యాపారులు వాణిజ్యవేత్తలు ఈ మంత్రాన్ని చదివితే ధన ప్రాప్తి పెరుగుతుంది. పావనత. కుటుంబంలో ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. శుభ శక్తిని ఆహ్వానిస్తుంది. లక్ష్మీ కటాక్షం. అష్టలక్ష్ముల కటాక్షంతో మన జీవితంలోని అన్ని విభాగాల్లో శ్రేయస్సు కలుగుతుంది. కుబేర దృష్టి. ధనపరిచయాలే కాకుండా ధనాన్ని సంరక్షించుకోవడానికి ఈ మంత్రం ఉపకరిస్తుంది. ప్రతి శుక్రవారం పూర్ణిమ లేదా ధన త్రయోదశి రోజున చదవడం చాలా శుభకరం. ఉదయం పూజాకాలంలో లేదా శ్రీవారికి నైవేద్యం పెట్టిన తర్వాత చదవాలి. శ్రద్ధగా లక్ష్మీదేవిని ధ్యానిస్తూ పఠించాలి. ముక్తపదం. ఓం కుబేరాయ నమః. అష్టలక్ష్మే నమః. ఈ మంత్రాన్ని భక్తితో జపించడం ద్వారా సంపదతో పాటు ధర్మ మార్గం శాంతి శ్రేయస్సు పొందగలుగుతాం.